ఓం శాంతి. విజయం నిశ్చయం. కంటికి కనిపించని కాపలాదారు. ఎవరి పక్షాన స్వయం భగవంతుడు ఉంటారో వారి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎప్పుడు భగవంతుడు నా తోడు ఉన్నాడు, నేను ఒంటరిగా లేను, నేను శివశక్తిని, భగవంతుని బిడ్డను అనే శుభభావంలోనే ఉండాలి. నేనాత్మను, నా తండ్రి శివపరమాత్మ అని తలుచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండటమే పరమాత్మను మన పక్షాన ఉంచుకోవడం. ప్రాణప్రియమైన తండ్రి శివపరమాత్మని స్మృతి జ్ఞాపకం చేయడం అనేది ఒక రక్షణ కవచం. ఆ కవచాన్ని ధరించిన ఆత్మకు అపజయం అనేది ఉండదు. ప్రాణప్రియమైన తండ్రి శివపరమాత్మని మనస్ఫూర్తిగా పిలిచినప్పుడు ఆ పిలుపు ఉన్నతమైన పరంధామాన్ని, కైలాసాన్ని సైతం కదిలిస్తుంది. ఇది భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న ఆంతరిక అనుబంధానికి నిదర్శనం. ఇది భయం నుండి పుట్టిన పిలుపు కాదు, ప్రేమ నుండి పుట్టిన పిలుపు, హృదయపూర్వక పిలుపు. నా ప్రాణప్రియమైన తండ్రి శివపరమాత్మ అని హృదయం నుండి ఒక్కసారి పిలిస్తే చాలు, ఆ పిలుపు మొత్తం పరంధామాన్ని, శివపరమాత్మని నివాసధామాన్ని కదిలిస్తుంది. అంటే భక్తిలో ఆడంబరం కంటే హృదయపూర్వకమైన ప్రేమ ముఖ్యం. పరమాత్మని భౌతికమైనటువంటి చెవులు కాళ్ళు లేకపోయినా, పరమాత్మునికి భౌతికమైన చెవులు కాళ్ళు లేకపోయినా ఆయన మనం మొరని వింటారని, మరియు ప్రతి అడుగులో మనకు అండగా ఉంటారని ఈ వాణి చెబుతోంది. ఇది పరమాత్మ నిరాకార సర్వజ్ఞత్వానికి సూచిస్తుంది. కంటికి కనిపించని కాపలాదారు నిరాకార శివశక్తి. సాధారణంగా మనం ఎవరినైనా నమ్మాలంటే వారి రూపం, ఉనికి మన కళ్ళకు కనిపించాలి. కానీ పరమాత్ముడు ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్తున్నాడు. రూపం లేని వాడే నీకు రూపం ఇవ్వగలడు. భౌతిక చెవులు లేకపోయినా ఆయన మన అంతరాత్మ గొంతును వింటారు. ఇది సర్వవ్యాపిత్వం గురించి కాదు, సర్వజ్ఞత్వం గురించి. అంటే ఆయన ఎక్కడో లేరు, మన మనస్సు విప్పి పలకరించిన ప్రతి క్షణం మన పక్కనే అదృశ్య మిత్రునిగా ఉంటాడు. దిలారాం మనసుని గెలిచేవాడు. భగవంతుణ్ణి మెప్పించడానికి కఠినమైన పూజలక్కర్లేదు. కేవలం సాఫ్ దిల్, స్వచ్ఛమైన హృదయం, నిస్వార్థమైన ప్రేమ ఉంటే చాలు. మనసులో కపటం లేనప్పుడు ఆ పరమాత్మ మనకు బందీ అయిపోతారని ఆ పరమాత్మని వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి. శివశక్తుల స్టాకు మనలో నింపుకోవాలి, నిల్వ చేసుకోవాలి. మనం ప్రతిరోజు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నట్లే ప్రియమైన తండ్రి శివ పరమాత్మని జ్ఞానం చదవడం ద్వారా, ఓంకార ధ్యానం చేయడం ద్వారా ఆత్మను పూర్తిగా ఛార్జ్ చేసుకోవాలి. భవిష్యత్తులో వచ్చే క్లిష్ట పరిస్థితుల్లో ఈ శివశక్తి ఆత్మిక నిల్వ మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. భవిష్యత్తుకు సిద్ధమవుదాం. ప్రాణప్రియమైన తండ్రి శ్రీ పరమాత్మని వాక్యాల ప్రకారం రాబోయే కాలం ఎంతో అల్లోకల్లోలంగా ఉంటుంది. అప్పుడు బయట పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ఇప్పుడు రానున్న సమయంలో సైన్స్ సాధనాలు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ పూర్తిగా పనిచేయవు. ప్రస్తుత కాలంలో మన కమ్యూనికేషన్ కోసం సైన్స్పై ఆధారపడుతున్నాం. కానీ ఈ సాధనాలు తాత్కాలికమని, అవి ఇప్పుడు రానున్న కాలంలో ఎప్పుడైనా విఫలం కావచ్చని ఈ వాణి హెచ్చరిస్తోంది. నేటి కాలంలో మనమంతా ఇంటర్నెట్, ఫోన్ల ద్వారా కనెక్ట్ అయి ఉన్నాం. కానీ శివపరమాత్మ ఇక్కడ ఒక కీలక హెచ్చరిక చేస్తున్నారు. ఇప్పుడు రానున్న సమీప కాలంలో సైన్స్ సాంకేతిక సాధనాలు పూర్తిగా విఫలమవుతాయి. మనిషి ఒంటరివాడైపోతాడు. కానీ ఎవరైతే సైలెన్స్, మౌనం ద్వారా పరమాత్మతో అనుసంధానం అవుతారో వారి కనెక్షన్ ఎప్పుడూ భగవంతునితో తెగిపోదు. ఆత్మిక వైఫై, సైన్స్ సాధనాల కోసం విద్యుత్ మరియు నెట్వర్క్ సిగ్నల్ కావాలి. కానీ పరమాత్మనితో కనెక్షన్ కోసం ఏకాగ్రత మరియు స్మృతి, శివనామస్మరణ ఉంటే చాలు. ఈ మౌన ప్రశక్తి ప్రపంచంలోని ఏ ఉపగ్రహము అందించలేని శాంతిని, ఈ సమాచారాన్ని ఆత్మకు చేరవేస్తుంది. శివపరమాత్మతో ఒక శక్తివంతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. ఎప్పుడు భగవంతుడు నా తోడు ఉన్నాడు, నేను ఒంటరిగా లేను అనే భావనలో ఉండాలి. నేనాత్మను, నా తండ్రి శివపరమాత్మ అని తలుచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మౌనంగా ఉంటూ శివపరమాత్మతో హృదయపూర్వకమైన ప్రేమతో మనసుతో సంభాషణ చేయాలి. ఈ నిరంతరం కనెక్షన్. ఒకవేళ మన సంబంధం కేవలం భౌతిక సాధనాలపై ఆధారపడి ఉంటే అవి ఆగిపోయినప్పుడు మనం దిక్కుతోచని స్థితికి చేరుకుంటాం. కానీ పరమాత్మతో మౌనం అనే సాధన ద్వారా కనెక్షన్లో ఉంటే ఇది శాశ్వతమైన శివ పరమాత్మ
పరమాత్మనతో కనెక్షన్ మనతో ఎన్నటికీ తెగిపోదు. ఇప్పుడు రానున్న సమయంలో మనుషుల తోడు పూర్తిగా అందుబాటులో ఉండదు. కానీ ఎవరి దగ్గరైతే శివశక్తి ఆత్మకి నిల్వ ఉంటుందో వారు మాత్రమే స్థిరంగా ఉండగలరు. ఆ శివశక్తి నిల్వ ఉన్నవారే ఇతరులకు కూడా శాంతిని, ధైర్యాన్ని పంచగలరు. భయం నుండి ముక్తి. నా వెనుక ప్రాణప్రియుడైనటువంటి తండ్రి శివపరమాత్మ ఉన్నారు అనే స్మృతి జ్ఞాపకం ఉన్నప్పుడు ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనైనా చిన్నవిగా అయిపోతాయి. ఆత్మిక ఛార్జింగ్. మనం వాడే స్మార్ట్ ఫోన్ ఎంత ఖరీదైనా దాని ఛార్జింగ్ లేకపోతే అది కేవలం ఒక ఖాళీ డబ్బా మాత్రమే. అలాగే ఆత్మ ఎంత జ్ఞానవంతురాలైనా పరమాత్మతో అనుసంధానము, ఓంకార ధ్యానం ద్వారా శక్తిని నింపుకోకపోతే మాయా లేదా వికారాల ముందు బలహీన పడిపోతుంది. ప్రాణప్రియమైన తండ్రి శివ పరమాత్మని మహావాక్యాలు చదువుకోవడం జ్ఞానం. ఇది ఆత్మకు లభించే ఆహారం. ఈ శివ పరమాత్మని జ్ఞానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. ఓంకార ధ్యానం ఛార్జింగ్. పరమాత్మనే పవర్ హౌస్ నుండి నేరుగా శక్తి ఆత్మలోకి నింపుకోవడం. ప్రతిరోజు నేను ఈ ఛార్జింగ్ వల్ల ఆత్మలో ధైర్యం, శాంతి మరియు సహనం అనే శక్తుల నిల్వ స్టాక్ అవుతున్నాయి. ఈ మహావాక్యాల సారాంశం ఏమిటంటే మనం ఈ ప్రపంచంలో అతిథులు మాత్రమే. ఇక్కడ వస్తువులు, మనుషులు, సాధనాలు అన్నీ తాత్కాలికమే. నిజమైన సత్యం ఏమిటంటే శివపరమాత్ముడు ఒక్కడే మన శాశ్వతమైన తోడు. ఆ అదృశ్య శివశక్తి శివశక్తిపై నమ్మకం ఉంచి బాహ్య ప్రపంచం కంటే ఆంతరిక ప్రపంచం పై దృష్టి పెడితే, ఆంతరిక ప్రపంచంపై దృష్టి పెడితే జీవితంలో ఎదురయ్యే ఏ తుఫాన్లైనా మనల్ని ఏమీ చేయలేవు. ఆత్మస్మృతి. ఓం అంటే నేను ఆత్మను, ఓం నా తండ్రి శివపరమాత్మ అనే స్మృతి. ఇది మనల్ని మన తండ్రి నిరాకార శివపరమాత్మనితో అనుసంధానం చేస్తుంది. తక్షణమే మనకు శివశక్తి లభిస్తుంది. మనం కేవలం రక్త మాంసాలతో కూడిన శరీరాలు మాత్రమే కాదు, మన అనంతమైన శక్తి కలిగిన ఆత్మలం. శివపరమాత్మతో అనుసంధానమైన ఆత్మకు అసాధ్యమనే పదమే ఉండదు. బాహ్య ప్రపంచం ఎంత కల్లోలంగా ఉన్నా నీ ఆంతరంగం పరమాత్మ ప్రేమతో నిండి ఉంటే నీవే ఒక నడిచే దేవాలయం. ఆరోగ్యం, ఆనందం కోసం, విశ్వశాంతి కోసం మనం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 10 నిమిషాల పాటు ఓం మంత్రాన్ని జపించాలి. ఓంకారం చేయడం కూడా ఒక ఔషధమే. సపరివార సమేతంగా ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండడానికి ఓంకార ధ్యానాన్ని చేద్దాం. ప్రతిరోజు మన ప్రాణప్రియమైన శివతండ్రి పరమాత్మని మీద ప్రేమతో, ఏకాగ్రతతో ఓంకార సాధనం చేయడం అంటే మన వ్యక్తిగతమైన వైబ్రేషన్ విశ్వవ్యాపకమైన పరమాత్మ వైబ్రేషన్తో జోడించడమే. ఈ వైర్లెస్ కనెక్షన్, పరమాత్మతో ప్రేమ కనెక్షన్ ఎంత బలంగా ఉంటే మన జీవితం అంత ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటుంది. మన ప్రాణప్రియమైన తండ్రి భగవంతుడు శివ పరమాత్మ వచ్చారు, మార్పు మొదలైంది, సత్యయుగం స్థాపన జరుగుతోంది అని నిశ్చయించుకున్న వారు పరమాత్మకు అత్యంత ప్రియమైన వారు అవుతారు. సత్యం, శివం, సుందరం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.